ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసుప్రభు నామములో మీ అందరికీ శుభాలు, ఆశీస్సులు, పెద్దవారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి గత వారమంతా కాపాడి తిరిగి మరలా ఈ మంగళవారం ఈ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మరొకసారి జీవవాక్య ధ్యానాల టీం అంతటి పక్షంగా కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకు ధ్యాన వాక్య భాగంగా లోకాసువార్త 15వ అధ్యాయం 32వ వచనం ధ్యానం చేద్దాం. లోకాసువార్త 15వ అధ్యాయం 32వ వచనం. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. అలాగే లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనం వాక్యం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడపండి. మా ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. వింటున్న వీక్షిస్తున్న బిడ్డల కుటుంబాలను దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి దేవుని ప్రేమకు మించింది లేదు, ఏది ఎక్కువ కాదు. వచ్చిన క్యాప్షన్ పెట్టుకుందాం. దేవుని ప్రేమకు మించింది లేదు, ఏది ఎక్కువ కాదు అనే క్యాప్షన్ పెట్టుకుందాం. ఏమంటే, తన బిడ్డను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఎంతకైనా తెగిస్తారు. తల్లిదండ్రులు అనుకుంటున్నామండి మనం. ఒక పశువు, ఒక పక్షి, ఒక జంతువు ఏది కూడా తన బిడ్డను పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండదండి. తాను చనిపోతాను, తనకంత ఓపిక లేదు, లేకపోతే ఎదుర్కోలేని తెలిసి కూడా బిడ్డను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాయి. మనం చూస్తామండి. మన ఇంట్లో పూర్వకాలం కోళ్ళని పెంచేవాళ్ళం. ఆ పిల్లల్ని చేయించినప్పుడు గుడ్లోంచి పిల్లలు బయటకు వచ్చి అవి చక్కగా తిరుగుతుంటే ఎంత చక్కని బ్యాడ్మింటన్ బాల్ లాగా చక్కగా బాగుంటాయండి. దాన్ని పట్టుకోబోతే మన కోడే, మనం పెంచిందే, రోజు దానికి ఆహారం మనమే పెడుతున్నాం. టక్మని వచ్చి పొడుస్తుంది అంతే. ఎంత గట్టిగా అంటే చర్మం చినిగిపోయి అంతగా రంధ్రం పడిపోయి రక్తం వచ్చేంతగా పొడిచేస్తుంది. ఒకసారి కాదు, 2-3 సార్లు పొడిచేసి తన పిల్లని రక్షించుకునే మనం ఏమి చెయ్యం. మనం గారమే, కానీ దాని దృష్టిలో అది కాదు. నా బిడ్డకి ఏదో జరిగిపోతుంది అనేటువంటి కంగారులో. ఒకవేళ ఇంట్లో 2-3 బిడ్డలు ఉన్నారనుకోండి, అందులో ఒక బిడ్డకు బలహీనత వస్తే ఆ బిడ్డను పోగొట్టుకోవడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. ఏమైనా సరే, ఎంతైనా సరే ఆ బిడ్డను కూడా దక్కించుకోవాలనే తాపత్రయం వారిలో కనిపిస్తుంది. ఏమండి, ఇది దేవుని పోలికలో ఉన్న ఒక తల్లి, ఒక తండ్రి పని. నా మాట వింటున్నారా? దేవుని పోలికలో ఉన్న ఒక తల్లి, ఒక తండ్రి పని. పూర్వకాలం రోమన్ కల్చర్లో ఒక పద్ధతి ఉండేదండి. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను తీసుకొచ్చి క్రింద పండబెడతారు. ఆ తండ్రి బిడ్డను దాటి వెళ్ళిపోతే ఆ బిడ్డ ఇంట్లోకి వస్తుంది. ఆ బిడ్డ అంటే తండ్రికి ఇష్టం అవ్వలేదు, దాటి వెళ్ళలేదు అనుకోండి, అతను ముఖం పక్క తిప్పుకుపోతే ఈ బిడ్డను బయటకు ఇచ్చేయడమే. అందులో ముఖ్యంగా ఆ రోజుల్లో ఆడబిడ్డల విషయంలో అర్తిమీదేవి దేవాలయం అలాగే వృద్ధిలోకి వచ్చింది. అక్కడ పూజారులందరూ కూడా ఆడాళ్లే, మగాళ్ళు లేరండి. ఒక రకంగా వాళ్ళు దేవదాసీలు. ఒకవేళ ఎవరికైనా ఆడబిడ్డ పుట్టి ఆ బిడ్డ ఆ తండ్రి గారు ఇంట్లో ఉండడానికి యాక్సెప్ట్ చేయకుండా ముఖం తిప్పకి వెళ్ళిపోయి ఆ బిడ్డ మించి దాటి వెళ్లకుండా ఉంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఈ అర్తిమీదేవి దేవాలయం మెట్ల మీద వదిలేసేవారు. వదిలిపెట్టి వచ్చేయటమే. ఈ బిడ్డకి ఏడుపు విని ఆ లోపల ఉన్న స్త్రీలు వచ్చి ఈ బిడ్డను తీసుకెళ్ళి పెంచుకుంటారు. ఇక నుంచి ఈ బిడ్డ అర్తిమీదేవి దేవాలయపు వాళ్ళలో ఒక భాగం అవుతుంది. దేవాలయం అర్తిమీదేవి దేవాలయమే, కానీ అక్కడ జరిగేదంతా లోపల దేవదాసీలు అని చెప్పాం కదండి. చాలా అసహ్యమైన బ్రతుకు, జ్ఞాపకం చేసుకుందాం. కానీ దేవుని దగ్గర అలాంటిది లేదు. ఏమంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే
ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను మనం చూస్తాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు భూమి ఎలా ఉండుంటుంది? ఫలభరితంగా ఉంటుంది, శ్రేష్టమైనదిగా ఉంటుంది, రాబోయే తరాలకు ఉపయోగకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన పనికి పేరు పెట్టడానికి లేదు కదా. కానీ 2వ వచనంలోకి వచ్చేటప్పటికి భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను, చీకటి దాని అంతటినీ కమ్మింది అనే మాట మనం చూస్తాం. అదేంటండి? మొదటి వచనం దేవుడు భూమి ఆకాశమును సృజించినప్పుడు అది నిరాకారంగా, శూన్యంగా, చీకటి కమ్మినటువంటి పరిస్థితుల్లో ఉంటుందా? ఉండదు. దాన్ని ఎవరో చెడగొట్టారు, పాడు చేశారు. మనుషులకి ఉపయోగకరం కాకుండా, అందుబాటులో లేకుండా, అందులో ఉండేవారు సుఖంగా ఉండకుండా ఎవరో చెడగొట్టారు దాన్ని. పైగా చీకటి, పగలు రాత్రి తేడా తెలియకుండా చీకటి. కానీ దేవుడు తన బిడ్డలను విడవడు గనక, ఎడబాయడు గనక, వారి యొక్క క్షేమం కొరకు, భవిష్యత్తులో తాను చేయబోయే బిడ్డల యొక్క క్షేమం కొరకు దీనిని చేశారు కనుక ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆయన రెక్టిఫై చేయటం మొదలుపెట్టారు. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆయన వెలుగును చేశాను, వెలుగును చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. ఒక పని మొదలు పెడతాం మనం, ఏదో ఒక క్రొత్త పని. అది చేయటం మొదలుపెట్టిన తర్వాత కొంత పని అయిన తర్వాత అది పెర్ఫెక్ట్గా రాదు. ఏం చేస్తాం? పెర్ఫెక్ట్గా రాదు కనుక విసిగిపోయి చాలా టైం ఖర్చు పెట్టాం, నడుము లాగుతుంది, చేతులు లాగుతున్నాయి, ఈ మెటీరియల్ కోసం కొంత డబ్బులు ఖర్చు పెట్టాం కనుక ఏదో ప్రయత్నం చేద్దాం అనుకోండి, లొంగదుట్టు ఒక పక్కన పడేస్తాం అంతే. పిల్లలు కూడా మట్టి తెస్తారు, బొమ్మలు చేస్తారు. వాళ్ళు అనుకున్నటువంటి పెర్ఫెక్షన్ రాకపోతే తిరిమరలో దాన్ని ముద్దగా చేసేస్తారు, మళ్ళీ ప్రయత్నం చేస్తారు. లేదా విసిగిపోయారు అనుకోండి, ఆ మట్టి బొద్దను బయటికి విసిరేస్తారు. కానీ దేవుడు అలా విసరలేదు. ఆయన 3వ వచనంలోకి వచ్చినప్పటికి వెలుగును చేశాను. ఎందుకు? చీకటి ఆయన చేసిన కార్యాన్ని కనపడకుండా చేస్తుంది. ఎవరు చేశారో ప్రక్కన పెడదాం. కనుక ఇప్పుడు ఆయన వెలుగు ఎందుకు చేశాడంటే, మనము ఆయన చేతి పనిని చూడడానికి వెలుగు కావాలి కనుక ఆయన వెలుగును చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. అంచేత దేవుని ప్రేమకు మించింది లేదు, ఏది దానికి తక్కువ కాదు, ఏది దానికి ఎక్కువ కాదు. క్షమించండి, ఏది దానికి ఎక్కువ కాదు. ఆ ప్రేమను మించింది ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ జరిగేదంతా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకాసువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో జక్కయ్య ఉదంతం మనం చూస్తామండి. చాలా ధనం సంపాదించాడు, ధనవంతుడు, ఆయనకి బోల్డంత ఎస్కార్ట్ ఉంది. కానీ జక్కయ్యను అందరూ ఛేదరించుకున్నారు, పాపి అని ముద్ర వేశారు, వెలివేసినట్టుగా చూశారు. ఆయన సొంత జనాంగం, ఆయన ప్రజలే, ఆయన వారే, ఆయన కులస్తులే, మతస్థులే ఈ చేత్కారాలు, తిరస్కారాలు వెలివేసిన పరిస్థితి. కానీ జక్కయ్య హృదయపు లోతుల్లోకి ప్రభు చూశారు. జక్కయ్య కూడా ప్రభు పోలిక, ఆయన స్వరూపంలో చేయబడ్డాడు కదండి. అంచేత హృదయపు లోతుల్లోకి చూసినప్పుడు ఆ హృదయంలో ప్రభువుకు ఉండేటువంటి స్థానాన్ని గుర్తించినటువంటి ప్రభు ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డాడు. హృదయ పరివర్తన అతని మాటల వలన తర్వాత తెలిసింది జనాలకి. కానీ ముందు హృదయాన్ని చూచి అందులో ఉన్న పరివర్తన అర్థం చేసుకుని జక్కయ్యలో ఉండడానికి ఇష్టపడిన ప్రభువును గుర్తించాలి మనం. ఆ మాటలు తర్వాత వచ్చాయి. నేను ఏదైతే సంపాదించానో అన్యాయంగా సగం వేదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వారి 1కి 4 వంతులు ఇస్తాను, ఇవన్నీ తర్వాత మాటలు. కానీ జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను, త్వరగా దిగిరా. ఏంటినా గొప్పడు అనుకున్నాం, గొప్ప బోధకుడు అనుకున్నాం, ప్రవక్త అనుకున్నాం, ఇంకా అది అనుకున్నాం, ఇది అనుకున్నాం, ఆ రకరకాల మాటలు అనుకుని ఈయనేంటి పాపి అయిన మనిషితో బస్ చేయడానికి వెళ్తున్నాడు ఏంటి అని అనుకున్నారు వాళ్ళందరూ.
ఆయన ప్రేమకు మించిన ప్రేమ లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకాసువార్త 19వ అధ్యాయం కొంచెం వెనక్కి వచ్చి 15వ అధ్యాయంలోకి వస్తే 32వ వచనాన్ని గమనిస్తే, తప్పిపోయిన కుమారుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన కుటుంబం, ఆ ఇంట్లో పనిచేసేటువంటి పనివారి దృష్టిలో అతనిది ఒక రకమైన పరిస్థితి. యూదుల దృష్టిలో అతడు అంటరానివాడు, ఎందుకంటే పందులతో సహవాసం చేశాడు. కానీ ప్రేమించే తండ్రి దృష్టిలో ఎంత జాలి, ఎంత దయ, ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎంత త్యాగం ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పుదామన్న మాటలు చెప్పనివ్వకుండా అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని నూతన వస్త్రాలతో అతన్ని అలంకరించి ఉంగరం పెట్టి గౌరవించి చెప్పులు తొడిగి అతని నువ్వు బానిసవు కాదు వారసుడివి అని చెప్పడానికి చేసి విందు చేయించి శ్రేష్టమైన వాటితో, అది తండ్రి ప్రేమ. కనుక క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ఆయన పని గురించి ఒక 2 మాటలు మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఉండుటకును తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినని వారితో చెప్పెను. పరిచర్య చేయటమే కాదండి, తన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది క్రీస్తు మిషన్. క్రీస్తు మిషన్ అది, ప్రియమైన వాళ్ళారా. కనుక సాధారణంగా ఇవాళ సేవకుల్ని మనం గమనిస్తే ఎక్కడికో వెళుతున్నారు, అంతే, ఎక్కడికో ప్రయాణం చేస్తున్నారు. నేను విమర్శిస్తున్నాను అనుకోకండి. పరిచర్య కనపడదు, పరిచర్య ధర్మం కనపడదు, ఇక విమోచన క్రయధనం పక్కన పెట్టేయండి. ఏవేవో కావాలి, ఒక సెలబ్రిటీగా కనపడాలి కాదు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వడానికి సిద్ధపడి వచ్చినటువంటి క్రీస్తు ప్రేమకు సాటి అయిన ప్రేమ ఎక్కడుందో చూపించండి. క్రీస్తు ప్రేమకు సాటి అయిన మరొక ప్రేమను మనం చూపించగలమా? ఆలోచన చేద్దాం ప్రియులారా. లోకాసువార్త 4వ అధ్యాయం 43వ వచనం చూస్తే, ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పాను. రాజుగా చేయాలని కొంతమంది తయారయ్యారు. ఆయన రాజుగా చేసేద్దామని. నాకొద్దు ఈ పని, ఈ అధికారం నాకొద్దు, ఈ హోదా నాకొద్దు, ఈ గౌరవం నాకు అక్కర్లేదు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను. కోపం వస్తే ఒక మాట అంటాడు ఆయన, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని ఇదివరకే అగ్ని రగులుకుంటుందని చెప్పాడు. ఎందుకు? తిరుగుబడిన వారు, లోబడిన వారు, అపహాస్యం చేసిన వారు, అవిధేయులుగా ఉన్నవారు, వారి విషయంలో. కానీ యోహాను సువార్త 3:17 ఒక మాట ఉంటుందండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. తీర్పు తీర్చడానికి, పనిష్మెంట్ ఇవ్వడానికి పంపలేదండి, రక్షించడానికి మాత్రమే పంపబడ్డాడు. ఎందుకంటే ప్రేమించగలిగే తండ్రి చిత్రహింసలు పెట్టి చివరికి ఆ యెరూషలేము వీధుల్లో తిప్పి 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 తీసుకెళ్ళి ఆ గొలగతో కొండ మీద సిలువ వేస్తే ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగు గనుక వీరిని క్షమించు. ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి సైన్యాధికారి అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే, మామూలుడు కాదు, ఈయన మామూలు మనిషి కాదు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. సైన్యాధ్యక్షుడు మాట్లాడినటువంటి మాట. తిమోతికి మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిస్తే, 1 తిమోతి 1:15, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు
పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఆయన ఎవరైతే పాపపు జీవితంలో ఉన్నారో, పాపపు పరిస్థితుల్లో ఉన్నారో వారిని రక్షించడమే ఆయన మిషన్. ఒక వ్యక్తి పాపి అని తెలిసిన తర్వాత ప్రేమించగలమా? ఒక వ్యక్తి పాపి అని తెలిసిన తర్వాత సహవాసం చేయగలమా? ఒక వ్యక్తి పాపి అని తెలిసిన తర్వాత మాట్లాడగలమా? చేయలేం. 58వ కీర్తన 3వ వచనం చూడండి. 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోదురు. ఇది మన పరిస్థితి అండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. భక్తిహీనులు పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోదురు. కానీ వారిని ప్రేమించడం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నాయందు ఏ దుర్నీతిని చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యుద్ధ నుండి దూరముగా తొలగిపోయిరి. మీ ముందు తరాల వారు నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు? నాలో ఏం చెడుతనం చూశారు, నాలో ఏ భక్తిహీనత చూశారు, నాలో ఏ దుర్మార్గత చూచారు? చూచి వెళ్ళలేదండి. వాళ్ళు వెళ్ళారు, కానీ వారు వెళ్ళడానికి వేరే కారణం ఉంది. లోకం వైపు ఆకర్షించబడ్డారు. లాగేసింది లోకం, పిలిచింది, వీళ్ళు ఒప్పుకొని వెళ్ళిపోయారు అంతే. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించి నా లేవీయులు తమ దోషమును భరించుదురు. ప్రజలు పోతే పోయారు, యాజకులు ఎందుకు వెళ్ళిపోయారు? ప్రజలు వెళితే వెళ్ళారు, యాజకులు ఎందుకు వెళ్ళాలి? తప్పకుండా పనిష్మెంట్ ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. యాజకులు వెళ్ళకూడదు కదా. క్లెర్జీ వేరు, లేమెన్ వేరు. క్లెర్జీ ఎంత జాగ్రత్తగా ఉండాలి, యాజకులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మామూలు వారు ఒక్కొక్కసారి దారి తప్పొచ్చు, కానీ దారి తప్పిన వారిని దారిలోకి తేవాల్సిన నీవే దారి తప్పితే. పేపర్లో చదువుతున్నాం, వృత్తి వేరు ప్రవృత్తి వేరు అని. ఎంత బాధాకరమైన మాట అది, వృత్తి వేరు ప్రవృత్తి వేరు అనే మాట. అంచేత ఆయనకంటే ప్రేమించేవారు ఎవరో లేరండి. ఆయన ప్రేమకు ఏది ఎక్కువ కాదు, అల్టిమేట్, సుప్రీం ఆ ప్రేమ. అంచేత ఆయనను మనం ఆరాధించే విషయంలో ఎలా ఉన్నాం, ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంతగా క్షమిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మత్తయి 15:8 యెషయా చెప్పిన మాటలను ఇక్కడ మళ్ళా ఉటంకించి చెప్తున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇప్పుడు ఒక పని చేయాలని చెప్తే ప్రజలు చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ దేవుడి పేరు చెప్తే చేస్తాం. భయం దేవుడు అంటే. ఈ పని చేయండి అంటే చేయరు, కానీ ఇది దేవుడి ఆజ్ఞ, అదే దేవుని కొరకు, దేవుని నిమిత్తం అనే మాట వాడారనుకోండి, తప్పకుండా చేస్తారు. నేను హైదరాబాద్ వెళ్ళిన క్రొత్తలో ఒక మాట చెప్పారు నాకు. బస్సు ఎక్కువ రష్గా ఉంటుంది, కొంచెం జరగండి అంటే ఎవరు జరగరు. ఒక మాట వాడితే జరుగుతారు, జరగన్నా అంటే చాలు జరుగుతారు అని చెప్పారు నాకు. నిజమది. ఆ జర అనే మాట మనకి ఇంగ్లీష్లో ప్లీజ్ అన్న మాట లాంటిది, లేకపోతే తెలుగులో దయచేసి అన్న మాట లాంటిది అయ్యి ఉంటుందని నేను అనుకున్నాను. నేను అడగలేదు ఎవరిని, కానీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నన్ను జరగన్నా, జర ఇవ్వన్నా, జర చూడన్నా అంటే వెంటనే దాన్ని చేసి పెడతారు వాళ్ళు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. సుఖం ఏంటండి? పెదవులు స్తుతిస్తూ హృదయం ఆయనకి దగ్గరగా ఉంచకపోతే, లోపరచకపోతే, ఈ మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులకు ఏవో చెప్తారు, అది డూస్ అండ్ అండూస్ అంటాం చూసారా, ఇది చేయొచ్చు, అది చేయకూడదు,
దానికి దేవుని లింక్ పెడతారు. అవన్నీ కూడా దైవోపదేశములని వారు నన్ను చెప్పి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 8:12 మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? అంటే ఈ 99 మీద అసహ్యమా, ఏహ్యమా? ఆ తప్పిపోయిన దాని మీద ఇంకా ఏదన్నా ఆశించా? లేకపోతే దాని నుదుటి మీద ఏదైనా ఒక మణిమాణిక్యం ఉందా? కాదండి. అది 14 అంటాడు, అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకముందున్న మీ తండ్రి చిత్తము కాదు. మనం ఎవ్వరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుక మన విషయంలో ప్రేమించే తండ్రిగా ఆయన మన ముందు ఉన్నాడు. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈయన తమ్ముడు తిరిగి చనిపోయి బ్రతికను, తప్పిపోయి దొరికినని ప్రేమించే తండ్రి అన్నగారితో చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్నారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. కృపమేడ గొప్ప దేవా, ఈ మంగళవారం నాడు జీవవాక్య ధ్యానాల తరపున మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ఇచ్చావు, అవకాశం ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు నాయన. విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము బదులుపరుచుకొని వాక్యానుసారంగా జీవించడం, బ్రతకడం మాకు నేర్పించండి. వింటున్న, వీక్షిస్తున్న మా కుటుంబాలన్నిటిని కూడా దీవించండి తండ్రి. వారి ఉద్యోగాలన్నిటిలో, ప్రతి పనిలో, వ్యవసాయంలో, అన్ని రంగాల్లో తోడుగా నడిపించండి. అది బాధలు, బలహీనతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, చికాకులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, బిడ్డలను దీవించండి, వారి యొక్క చదువులు సహాయం చేయండి. యవ్వన బిడ్డలను కనికరించండి. ఉద్యోగ అవకాశాలు, వివాహపు అవకాశాలు మెరుగుపరిచి వారి జీవితాల్లో వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి కృప దయచేయి. నేను విదేశాల్లో ఉన్న బిడ్డలు, వారి కుటుంబాలను దీవించండి. వారికి చదువులు, ఉద్యోగాల్లో కూడా క్షేమం ఇచ్చి నడిపించు. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యులు మనం కనికరించిన ఆయన, కాలమాన ప్రభావాల వల్ల ఏవేవో బలహీనతలు ఎదురవుతూనే ఉంటాయి. వాటన్నిటిలో కూడా మీ కాపుదల వారికి దయచేయండి నాయనా. ఇగో సంఘాలన్నిటిని కూడా దీవించండి. మా రాష్ట్ర నాయకులు, అధికారులు, మా దేశ నాయకులు, అధికారులపై కృపకుమరించండి. చక్కని పరిపాలన, స్వచ్ఛ పరిపాలన, నీతియుక్తమైన పరిపాలన వారి ద్వారా మాకు దయచేయి. మేమందరం వారికి పరిపాలనలో క్షేమంగా ఉండడానికి మీరే సహాయం చేయమని, అలాగే మా ప్రియులకు ప్రతి అవసరత తీర్చండి. మీ కృపాక్షేమంతో నింపండి. మరొక మంగళవారం ఎలాగ నీ వాక్యాన్ని ధ్యానించేంత వరకు మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఉంచమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనిదినాహార నేడు మాకు దయచేయము. మాటల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.